మన దేశంలో 28 రాష్ట్రాలున్నాయి. 8 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. వాటికి ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి కొత్త ఏడాది వచ్చింది. ఇంతమంది ముఖ్యమంత్రులల్లా ఎవరు పైసలు గల్లోళ్ళు, ఎవరు పేదోళ్ళు, ఎవరి మీద కేసులున్నాయి, మన సీఎం సారు సంగతి ఏంది, గవన్నీ ఏదో సంస్థోళ్ళు మొత్తం లెక్క తీసిర్రు. ఇక ఆ లెక్కలేందో మనం కూడా చూసేసొద్దాం రాన్రి. ఫస్ట్ మన తెలంగాణ సీఎం రేవంత్ సార్ కాడికి అద్దాం. ఫస్ట్ చెప్పకుంటే మళ్ళా లేనిపోని తిప్పల. సారు వారి గొప్పతనం ఏందయ్యానంటే దేశం మొత్తంలోనే ఎక్కువ కేసులున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రే. అరే అవంటనోళ్ళు పోలీస్ కేసులు అందరికంటే ఎక్కువ మన రేవంత్ సారు మీదనే ఉన్నాయి. సారు వారి ఖాతాల మొత్తం 89 కేసులున్నాయంట. ఇక ఇండ్ల 10 హత్యాయత్నం కేసులు, అంటే సంపేదెందుకు ప్రయత్నం చేసుడు అన్నట్టు. కిడ్నాప్ కేసు, లంచం బెదిరింపులు, మోసం చేసుడు, మతాలను రెచ్చగొట్టుడు, ఇగో ఇసాంటి పెద్ద పెద్ద కేసులు మన రేవంత్ సార్ మీద ఉన్నాయి. చాలా గొప్ప ఘనత కదా. దేశం మొత్తంలో ఇన్ని గణం కేసులు మన సీఎం సార్ మీదనే ఉన్నందుకు అసలు ఎంత గర్వంగా ఫీల్ కావాలనో మనం. షెయి పార్టీ లీడర్లు అయితే సారుకు సన్మానం కూడా ఎత్తరై ఉండాలి. ఇక ఈ రకంగా మన సీఎం సారు తెలంగాణ రాష్ట్రం పేరును క్రిమినల్ కేసులతోని దేశమంతా మారుమోగిస్తున్నాడు. సపట్లు సపట్లు మరి. ఇక రేవంత్ సారు గొప్పతనము గట్లుంటే ఇక చంద్రాల్ సారుకు కూడా ఇంకో ఘనకార్యం ఉన్నది. అదేందయ్యా అనంటే దేశం మొత్తంలోనే బాగా పైసలు గల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సారేనట. దగ్గర 931 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఇక గిన్ని గనం ఆస్తులు దేశం మొత్తంలో ఏ ముఖ్యమంత్రి కాడ కూడా లేవు. చంద్రాల్ సారు తోపు, దమ్ముంటే ఆపు. సారుకు 10 కోట్ల రూపాయల అప్పు కూడా ఉన్నదట. కాదు, నాకు ఒకటి అర్థం కాదు. 931 కోట్ల రూపాయల ఆస్తున్నది, మరి దీంట్లో 10 కోట్ల రూపాయల బాకీ తీర్చి కంటి నిండా నిద్రపోతే ఏమైతుంది కావచ్చు. పైసలు ఉండగా కూడా ఒకరికి బాకీ ఉండేది ఎందుకో. నాకైతే ఎవ్వరికన్నా 100 రూపాయలకు బాకీ ఉంటేనే నిద్ర పట్టది. సార్కి ఎట్లా పడుతున్నదో మరి, ఏమో పట్టునరమ్మా. ఇక బాగా పైసలు గల్ల ముఖ్యమంత్రి చంద్రాల్ సార్ అయితే ఇక చాలా పేద 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 ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కనట. పాపం అక్క కాడ తిప్పి కొడితే 10 లక్షల రూపాయలు కూడా ఎల్లయటనొల్ల గంత పెద్ద ముఖ్యమంత్రి అయ్యుండి కమస్కం 1 కోటి రూపాయలు కూడా వెనకకేసుకోలేదు. అంటే మమతక్కనే గంత పేదరాలంటే మరి ఆమె కారు డ్రైవరు ఎంత పేదోడో, ఆమె ఇంట్లో పని మనిషి ఇంకెంత పేద మనిషో, ఆమె తోటమాలి ఎంత పేదోడో. పాపం తలుసుకుంటుంటేనే బాధ అనిపిస్తున్నదొల్ల నాకైతే.